నాలుగో రోజు లక్ష్మీ నరసింహస్వామి వైభవం ఈరోజు కళ్యాణం అయితే ఇంకా స్టార్ట్ అవుతుందండి. నాలుగో రోజు చూస్తూనే నాలుగో రోజు కళ్యాణానికి వచ్చేసాము. ఇగోండి కన్నుల పండుగ అయితే చాలా అండి. పొద్దున సాయంత్రం 2 పూటలు కూడా ఈ కమిటీ మెంబర్స్ చాలా చక్కగా ఉత్సవాలైతే బ్రహ్మాండంగా చేస్తున్నారండి. నిజంగా ఇంత దగ్గరగా హోమంలో పొద్దున సాయంత్రం హోమాలు కానీ పూజలు కానీ ఇవన్నీ కూడా మనము దగ్గరుండి మన చేతులతో వీళ్ళు చేపిస్తున్నారంటే చాలా గ్రేట్ కదండి. ఇక నేనైతే అమ్మవారి కళ్యాణానికైతే వడి బియ్యం అయితే ఇంకా 11 మంది ముత్తైదువులతో అయితే కలుపుతున్నానండి. ఎక్కడైనా సరే నాకు అమ్మవార్లు ఉత్సవాలు జరిగినా, అమ్మవారి విగ్రహాలు పెట్టినా, ఎక్కడైనా సరే నేను గుళ్ళకు వెళ్ళినా నాకు వడిబియ్యం కలపడం వడిబియ్యం కలిపి అమ్మవారి ఒళ్ళో పోసి బట్టలు పెట్టడం అంటే చాలా ఇష్టమండి. దాంట్లో మా మా భార్యాభర్తలం ఇద్దరం కూడా చాలా ఆనందం పొందుతామండి. మాకు ఆ ఆనందం చాలా అనిపిస్తుందనమాట. అంత అదృష్టం అమ్మవారు నాకు ఇచ్చిందంటే చాలండి. ఇప్పటి వరకైతే కనీసం ఆ అమ్మవారు స్వామివారి దయ వల్ల 100 సార్లైనా అమ్మవారికి వడిబియ్యం అయితే పోసి ఉంటాను నేను. చాలా ఇష్టమండి. నేను మా పిల్లలు పుట్టిన దగ్గర నుంచి సంవత్సరానికి 2, 3 సార్లు అయితే కంపల్సరీ వడిబియ్యం పోస్తూనే ఉంటాను. ఆ భాగ్యం కలిగించిన ఆ దేవతలకి మాత్రం, ఆ స్వామికి, అమ్మవారికి మాత్రం నేను నిజంగా నాకు అంత అదృష్టం ఇచ్చినందుకు నేను చాలా చాలా ఆనందం పడిపోతూ ఉంటానండి. ఇలాగ వడిబియ్యం అయితే కలుపుతున్నాము. వడిబియ్యం అయిపోయాకైతే ఇంకా స్వామివారికి కళ్యాణానికి సంబంధించిన తలంబ్రాల బియ్యం కూడా కలిపేసామండి. ఇంకా ఇది కూడా అయిపోయాక చక్కగా మేము ఇలాగైతే కలుపుతున్నాం అనమాట. ఇవైతే స్వామివారి తలంబ్రాల బియ్యం. మేము ఇన్నే కలుపుతున్నాం అనుకుంటున్నారా? తర్వాత దీనికి 10 రెట్లు అందరూ తీసుకొచ్చారండి. అందరూ కలిపి ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తారు కదా, మేము కలిపిన ఈ బియ్యంలో ఇంకా వాళ్ళు కూడా పోసరికి చాలా అయిపోయాయండి. ఇంకా ఇలాగైతే కలుపుతున్నాము. నేనైతే ఈ కమిటీ మెంబర్స్ అందరైతే రెడ్ శారీస్ అయితే ఒకటే కలర్ శారీస్ అయితే తీసుకున్నారండి. ఇంకా నేను మా అబ్బాయి వచ్చి ఉన్నాడు కాబట్టి నాకు వీలు పడలేదండి. ఆ శారీ తీసుకెళ్ళి కుట్టించుకునేంత వీలు పడలేదు. ఇంకొకటి ప్రతి ఒక్కళ్ళు కూడా అడుగుతున్నారు కదండి, కవిత గారు నెల రోజుల నుంచి మీరు వీడియోస్ పెట్టట్లేదు, అప్లోడ్ చేయట్లేదు ఏంటి అని చాలామంది ప్రశ్నిస్తున్నారు కదా. ఇగో ఇదేనండి మా బాబు అమెరికా నుంచి వచ్చాక ఇంకా 40 డేసే ఉంటాడు కదా అని చెప్పేసి ఇంకా అన్ని ఊర్లు అయితే చాలా చక్కగా అన్నీ తిరిగామండి. ఇంకా నాకు వీడియో అప్లోడ్ చేయడం అయితే కుదరలేదు. నేను మా బాబు ఇంకా 40 డేస్ అయిపోయిందండి. రేపు మంగళవారం రోజు అయితే మా బాబు బయలుదేరుతున్నాడు. బయలుదేరాక మాత్రం నేను ఆ వీడియోస్ అన్నీ మాత్రం కంపల్సరీ అన్నీ అప్లోడ్ చేస్తానండి. నిదానంగా ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తాను. వడిబియ్యం కలిపాకైతే ఇగోండి ఇలాగైతే నేను 5 తమలపాకులు, 5 కొబ్బరి చిప్పలు, అదే తెలంగాణలో కుడుకలు కూడా అంటామండి, 5 ఖర్జూర పండ్లు, 5 వక్కలు, 5 పండ్లు అలా పెట్టి అయితే 2 బ్లౌజు ముక్కలైతే ఇద్దరు అమ్మవార్లకి పెట్టి 2 శారీసు, స్వామివారికి కళ్యాణ బట్టలు అవన్నీ అయితే అమర్చుకున్నానండి. ఇంకా ఇప్పుడైతే సాయంత్రం 6 అయిపోయిందండి. ఇంకా మేము ఊరేగింపించాలి స్వామివారిని, అమ్మవార్లని ఊరేగింపించాలి. ఎదురుకోళ్ళు తీసుకోవాలి, కళ్యాణము ఇవంతా ఇంకా చాలా టైం అయిపోతుందండి. అందుకే ఇంకా బ్రాహ్మణ్స్ కూడా అవ్విందమ్మ అని అరుస్తూ ఉన్నారు. ఇక సరేనని ఇవన్నీ నేను అమర్చుకొని అయితే పక్కన పెట్టుకున్నామండి. ఇవన్నీ పక్కన పెట్టుకున్నాక ఇంకా ఆ ముత్తైదువులందరూ కూడా చక్కగా నాకు కుంకుమ బొట్టు పెట్టారండి. ఇంకా అదైపోయాక ఇంకా అక్షంతలైతే తలంబ్రాల బియ్యం అయితే కలిపామండి. తలంబ్రాల బియ్యం కలిపాక జీలకర్ర బెల్లం, ఇదిగోండి ఆ మండపాన్ని ఇంకా ఈ అబ్బాయి ఇంకా సెట్ చేస్తూనే ఉన్నాడు. ఇంకా మండపం కూడా ఇంకా సెట్ చేస్తున్నారనమాట. ఈ 11 రోజులు కూడా రోజుకొక అలంకరణ అయితే చాలా చక్కగా చేశారండి. నిజంగా వచ్చిన ఈ కమిటీ మెంబర్స్ వాళ్ళ గురించి ఇంతగానం నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇగోండి ఈ రెడ్ చీరలు కట్టుకున్న వాళ్ళందరూ కూడా కమిటీ మెంబర్సే. ఇంకా వీళ్ళందరి గురించి నేను ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు ఉత్సవాలకు వచ్చిన మనీ కాకుండా ఇంకా ఎక్స్ట్రా కూడా వాళ్ళు ఎంతవరకు పడుతుందో అంతవరకైతే వాళ్ళు వేసుకొని ఆ ఉత్సవాలైతే అంత వైభవంగా చేస్తారండి. నిజంగా నేను నెలకొకసారి తిరుపతి అయితే ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల అయితే వెళ్తూ ఉంటామండి. తిరుపతిలో కాలు పెట్టగానే ఎంత ఆనందం పొందుతామో ఇక్కడ కూడా అంత ఆనందం పొందుతానండి నేను. అంత చక్కగా
ఈ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయన్నమాట. ఇన్నిసార్లు ఉత్సవాలు ఇంత చక్కగా ఏ గుళ్ళో అయినా ఇలాగే జరుగుతూ ఉంటాయి కదా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా అవకాశం ఇస్తారండి. ప్రతి ఒక్కళ్ళు మామూలుగా అయితే బ్రాహ్మణత్వం చేసేసి బ్రాహ్మణాయన చేసి పక్కన జరిగేసి ఆ పీటల మీద కూర్చున్న వాళ్ళకే అవకాశం ఇస్తారండి. ఏదో తాకటానికైనా పూజకైనా దేనికైనా. ఇక్కడ మాత్రం అలా కాదండి ఈ గుళ్ళో. ఇదిగో ఇది అయిపోయాకైతే ఈ 11 మంది ముత్తైదువులకైతే నేనైతే చీరలైతే పెట్టానండి. వీళ్ళందరూ కూడా చక్కగా నన్ను దీవించారండి. సుమంగలిగా ఉండమని చాలా చక్కగా దీవించారండి. చాలా ఆనందం అనిపించింది నాకు. ఇక ఈవిడైతే ఈ గుళ్ళో బ్రాహ్మణాయన భార్య అండి. ఇంకా ఈవిడకి కూడా ప్రత్యేకంగా ఎక్స్ట్రా ఈమెకైతే మళ్ళీ నేను సమర్పించానండి. ఇలా అయితే అందరికీ పెట్టేసి ఇంకా చాలా కార్యక్రమం ఉంది కదండీ. ఇవైతే ఇంకా ఇదిగోండి దేవుడినైతే ఈ లోపల ఈ అమ్మవారికి ఇదిగోండి అమ్మవారికి నేనిచ్చిన చీరలు, స్వామివారికి నేనిచ్చిన బట్టలైతే కట్టారండి. ఆ అదృష్టం నాకు ఇచ్చాడనమాట. నేనిచ్చానని అహంకారంతో అయితే చెప్పుకోవట్లేదండి. ఏంటంటే ఆ భాగ్యం నాకు కలిగించాడు ఆ దేవుడు. అలా అయితే అలా ఇలాగైతే అలంకరిస్తూ ఇక అందరైతే ఇప్పుడిప్పుడే అందరూ వస్తూ ఉన్నారండి. ఎందుకంటే ఈరోజు మాత్రం రాత్రి మాకు 12 కూడా అయిపోతుందనమాట. ఇక అందరూ రెడీగా అవుతున్నారండి. ఇక స్వామివారిని అమ్మవారిని ఆ స్వామివారికి పెళ్లి కూతురే రెడీ కూర్చున్నారు కదండి. అమ్మవారిని కూడా ఇద్దరు పెళ్లి కూతురులై కూర్చున్నారు. ఇప్పుడు ఈ అమ్మవార్లని స్వామివారిని ఊరేగింపు కార్యక్రమం అయితే ఉంటుందండి. ఈ ఊరేగింపు కార్యక్రమం అయిపోయాక ఇంకా ఎదుర్కోళ్ళండి. గుడి దగ్గరికి ఊరేగింపు మొత్తం చేశాక మళ్ళీ తీసుకొచ్చి ఇంకా ఎదుర్కోళ్ళండి. ఎదుర్కోళ్ళు అయితే ఈ బ్రాహ్మణ్స్ చాలా చక్కగా చెప్పారండి. అదైతే మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే మీకు కంపల్సరీ నేను అప్లోడ్ చేస్తానండి. చాలా కోలాహటాలు, కళ్యాణం ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి. రోజు ఒకటి అప్లోడ్ చేస్తుంటాను. అందరూ చూస్తూ ఉండండి. ఇంకా మా బాబు అయితే ఇంకా వచ్చేసి ఇంకా 40 డేస్ పూర్తవచ్చిందండి. ఇంకా 3 డేస్ మాత్రమే ఉంది. మా బాబు చక్కగా ఈ ఉత్సవాల్లో అయితే పాల్గొన్నాడండి. చక్కగా ఈ పల్లకి సేవ గంటన్నర అయితే చక్కగా ఆ సేవ భాగ్యం అయితే మా అబ్బాయికి కలిగిందండి. మేమైతే భార్యాభర్తలను చాలా ఆనందపడిపోయాము. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ మాత్రం